శ్రావణమాసం అంటేనే ఆధ్యాత్మిక ఆనందాల సమ్మేళనంగా చెప్పుకుంటారు. శ్రావణమాసం సమాజంలో సరికొత్త శోభ తీసుకొస్తుంది. ముఖ్యంగా మహిళలు ఈ శ్రావణ మాసంలో ఎంతో నిష్టగా ఉంటారు. లక్ష్మీదేవిని పూజిస్తూ నోములు నోస్తారు. ఈ శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు ఉంటాయి. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, నాగ చతుర్థి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీకృష్ణాష్టమి, కామికా ఏకాదశి, పోలాల అమావాస్య వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటారు. శుభకార్యాలకు నెలవైన మాసం శ్రావణ మాసం. హిందువులు ఈ శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రంగా కొలుస్తారు. అంతటి పవిత్రమైనటువంటి శ్రావణ మాసం జూలై 25వ తేదీ నుండి ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసంకు ఎంతో విశిష్టత సైతం ఉంది. శ్రావణ మాసం హరిహరులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసం ఎంతో ఇష్టమైన మాసం. అటు శివుడికి సైతం శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే పుణ్యమాసం. ఈ మాసంలో సకల శుభకార్యాలకు చాలా మంచిది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ మాసాన్ని శ్రావణ మాసంగా పిలుస్తారు. నోములు నోచే వారికి శుభప్రదం. ఇకపోతే నోములు నోచేవారికి, వ్రతాలు చేసేవారికి శ్రావణ మాసం చాలా శుభప్రదమైనదిగా చెప్తారు. వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసం చాలా మంచిది. శ్రావణ మాసంలో తలపెట్టే పనులకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పురాణాలు సైతం చెప్తున్నాయి. అందుకే ఈ శ్రావణ మాసాన్ని లక్ష్మీప్రదమైన మాసంగా కూడా కొలుస్తారు. మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో ప్రధానమైనది మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలతో పాటు ఈ గౌరీ వ్రతం ఆచరిస్తుంటారు. పార్వతీదేవిని గౌరీదేవిగా కొలుస్తూ పూజలు నిర్వహిస్తారు. సర్వసాధారణంగా ఈ మంగళగౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన మహిళలు ఆచరిస్తారు. ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన తమ కుటుంబం భోగభాగ్యాలతో తులతూగుతుందని భక్తుల నమ్మకం. మహాభారతంలో కూడా ఈ మంగళగౌరి వ్రతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు తన సోదరి అయిన ద్రౌపదికి ఈ మంగళగౌరి వ్రతం గురించి చెప్పినట్లు మహాభారతంలో ప్రస్తావించడం జరిగింది. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం. ఇకపోతే శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతం శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయం. ఈ ఏడాది ఆగస్టు 8న 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూట మహిళలంతా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ చుట్టూ ఉన్న ముత్తైదువులను ఆహ్వానించి పేరంటం నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం, సంతానం అభివృద్ధి కోసం ఈ వ్రతం చేస్తారు. అనంతమైన శక్తులన్నీ లక్ష్మీ స్వరూపాలే. ఇన్ని శక్తులు మూర్తీభవించిన రూపమే వరలక్ష్మి. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీదేవిని అర్చించి శాస్త్ర నియమానుసారంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే శ్రావణ మాసంలో నూతన గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభం వంటివి కూడా నిర్వహించడం ద్వారా ఆయా రంగాల్లో విజయం సాధించవచ్చు అని చెప్తారు. జూలై 28 నుంచి శుభముహూర్తాలు. మరోవైపు వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసం చాలా మంచిదిగా చెప్తున్నారు. ఈ ఏడాది జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో ఈ నెల 28 నుంచి ఆగస్టు 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. జూలై నెలలో 26, 27, 30, 31, ఇక ఆగస్టు నెలలో 1, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 17, 18వ తేదీలలో శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ తేదీలలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ఈ రోజులు మంచివి.